సార్ కొమ్మినేని బెయిల్పై రాజకీయ రభస. శుక్రవారం నాడే బెయిల్ మంజూరైనా ఇంకా విడుదల కాలేదు. ఈరోజు విడుదల అవుతారు అంటున్నారు. అదే ఈరోజు సాయంత్రం విడుదల అవుతారు అన్నారు. ఆ ట్రయల్ కోర్టు దానికి సంబంధించిన వివరాలన్నీ చూడమని సుప్రీంకోర్టు చెప్పింది కదా. అందుకని నెక్స్ట్ ఏమో శనివారం ఆదివారం రావటం ఇది జరుగుతుంటే ఈరోజు సాయంత్రం విడుదల అవుతారని చెప్తున్నారు. అవ్వచ్చు. అయితే ఈ లోపల దీని మీద మళ్ళీ రాజకీయమైన ఒక రభసనే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అది కూడా స్వయంగా హోంమంత్రి అనిత గారి కామెంట్స్. ఇటువైపునేమో ఆయన తరఫున కింది కోర్టులో వాదించినటువంటి మాజీ ఏఏజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయన దాదాపు దీని మీద చాలా ఆగ్రహంగా మళ్ళీ అవసరమైన సుప్రీంకోర్టుకి వెళ్తామన్న స్థాయిలో బయట ఒకసారి విందామా సార్? ప్లే చేయండి. ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అన్న వ్యక్తికి సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అరే కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వాల, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారు? ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే, కనీసం మీకు చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా ఒక అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది, మీరు మాట్లాడారు, మీరు మాట్లాడింది తప్పు అని చెప్పి. దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవును ట్వీట్ పెట్టాడు. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యం అనిపించింది. అరే ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు, నువ్వు క్షమాపణ చెప్పు అని మాట్లాడుతా ఉంటే, సాక్షి పేపర్ మీద సాక్షి ఛానల్ మీద కూడా దుమ్మెత్తి పోస్తా ఉంటే, కనీసం వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనందరం అర్థం చేసుకోవాలి. అరే ఈ రోజు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులందరూ కూడా కూర్చొని దాని మీద డిబేట్ పెట్టుకోండి. అసలు వేశ్యల రాజధాని ఎందుకు అనాల్సి వచ్చింది సాక్షి టీవీలోని, దాని మీద మీటింగ్ పెట్టుకుని దాని మీద ఒక కంక్లూజన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఇద్దరు కలిపి క్షమాపణ చెప్పాలి అని. ఒకటి హోంమంత్రి గారు చెప్పే దాంట్లో మహిళల తరఫున గాయపడ్డారు, మీటింగ్ పెట్టుకోలేదు, అంతా ఓకే. నేను మొన్న కూడా చెప్పా, అసలు వీళ్ళు మహిళల గురించి ఎవరు మాట్లాడలేదు, వాళ్ళు వీళ్ళు కూడా. నేను దాని మీద ఒక వ్యాసం కూడా రాశా, భరించలేక మహిళల సమస్యను, సామాజిక సమస్యను రాజకీయ రాజధాని సమస్యగా చేశారు. ఆ సమయంలో నేను అన్నది అనివార్య చర్య అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ద్వేషాలు ఒకరినొకరు అరెస్ట్ చేసుకోవడాలు చూసినప్పుడు కొమ్మినేని అరెస్ట్ చేస్తారు, తప్పనిసరిగా జరుగుతుంది, అది అంతవరకే. కానీ రెండో మాట ఆమె అంటున్నారు చూడండి, అవన్నీ సుప్రీంకోర్టు తీర్పు లేదా ఉత్తర్వు, ఆ ఉత్తర్వుల్లో అలా లేదు. రెండో వైపున పొంగులేటి ఆయన ఎవరు ఆయన చెప్తున్నటువంటి సుధాకర్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నంత ఏకపక్షంగా కూడా లేదు. బేసిక్గా చదువు రాకపోవడం ఇవన్నీ పక్కన పెడదాము, అందులో చాలా స్పష్టంగా అసలు ఆయనకు బెయిల్ ఇవ్వడానికే కారణం ఆయన. నేను కొంత విమర్శించా, ఇప్పటికి కూడా ఆపి ఉండాలి అని కూడా నేను చెప్పా, అది వేరే విషయం. సుప్రీంకోర్టు ఎందుకని ఆయన మాట్లాడలేదు అన్నదే సుప్రీంకోర్టు వైఖరి. మాట్లాడిన దాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టడం అనే ప్రసక్తే ఉత్పన్నం కాదు. సుప్రీంకోర్టు చెప్తుంది ఫర్ ది వర్డ్స్ విచ్ ఆయన వాడని పదాలు అని. ఏమని? కన్సిడరింగ్ దట్ ది పిటిషనర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ డిఫమేటరీ ఆర్ డిరోగేటరీ స్టేట్మెంట్ అండ్ దట్ ఈస్ జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఎట్సెట్రా. అంటే రెండు కారణాల వల్ల సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఒకటి, ఆయన అనలేదు, వచ్చిన అతిథి గెస్ట్ అంటే ఆయన ఏం చేస్తాడు, నేనంటే మీరేం చేస్తారు అన్న వాదన తీసుకుంది. బేసిక్గా ఇది ఒక్క కొమ్మినేని దీనికే పరిమితం కాదు. రెండో విషయం, ఆయనకు బెయిల్ ఎందుకు ఇచ్చారు? అసలు బెయిల్ ఇచ్చిందే డిబేట్లు చేసుకోవడానికి, ఆయన ఉన్న హక్కును కాపాడడానికి మేము బెయిల్ ఇస్తున్నాము అని చెప్పింది సుప్రీంకోర్టు. మరి మంత్రి గారు దాన్ని సరిగా చూడలేదా, ఆమె సహాయకులు ఆమెకు చెప్పలేదా నాకు తెలియదు. కానీ ఏమని, హిస్ జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఇన్ ఏ లైవ్ టీవీ న్యూస్ షో డిజర్వ్స్ టు బీ ప్రొటెక్టెడ్. చర్చలు చేయకపోవడం కాదు, చర్చలు చేసే హక్కును కాపాడడం కోసమే మేము బెయిల్ ఇస్తున్నాము. కన్సిడరింగ్ దట్ ది పిటిషనర్ హ్యాస్ హిమ్సెల్ఫ్ నాట్ మేడ్ ఎనీ డిఫమేటరీ ఆర్ డిరోగేటరీ స్టేట్మెంట్ అండ్ హిస్ జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఇన్ ఏ లైవ్ టీవీ షో డిజర్వ్స్ టు బి ప్రొటెక్టెడ్, విచ్ ఇన్ టర్న్ షల్ ప్రొటెక్ట్ ది
right to freedom of speech, we direct that the petitioner be released on bail in connection with FIR number 108 of 2025 dated etc. కాబట్టి హోంమంత్రి గారు చెప్తున్న వ్యాఖ్యలు వాస్తవం కాదు. కోర్టు చెప్పింది భిన్నం. కోర్టు చెప్పిన దానికి భిన్నంగా ఉంది. అయితే ఆంక్షలు పెట్టలేదా? వైసీపీ తరఫున లేకపోతే సాక్షి తరఫున మాట్లాడే వాళ్ళు చెప్పినట్టంటే ఆంక్షలు ఖచ్చితంగా పెట్టింది. అది కూడా చెప్పాలి. రెండు నేను పూర్తి నిజం చెప్పాలి కదా. ఇట్ ఈజ్ మేడ్ క్లియర్ ఇది వాస్తవంగా చెప్పినటువంటి నేను వాళ్ళ రికార్డ్ ఇది, సుప్రీంకోర్టు రికార్డ్ ఇది. It is made clear that the petitioner shall not either involve himself in making any defamatory statement nor allow any other person to make such statement in his presence in the TV news show which the petitioner is anchoring or hosting. కాబట్టి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడలేదు కాబట్టి ఆయనకు షో నిర్వహించుకునే స్వాతంత్రాన్ని కాపాడాలి కాబట్టి మేము బెయిల్ ఇస్తున్నాము. అయితే బెయిల్ ఇస్తున్నాం కాబట్టి దీనికేమి నిర్నిబంధమైంది కాదు. ఆయనకి మీదట ఇటువంటి షోలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. మరొకరిని కూడా తన సమక్షంలో తను నిర్వహించే షోలో చేయడానికి అనుమతించకూడదు అని సుప్రీంకోర్టు ఇక్కడ బేసిక్గా జర్నలిస్టిక్ కోణం నుంచి వాళ్ళు చూశారు. రెండవది వీళ్ళ వాదనలో కూడా లోపం ఉంది. నవ్వడం ఒకటే సమస్య చేశారు. దాని మీదే వాళ్ళు వ్యాసాలన్నీ రాస్తున్నారు. నవ్వితే తప్ప లేదా నవ్వితే ఒప్పుకున్నట్ట. జడ్జి గారు ఏమన్నారు, అరే ఏదైనా మరీ అసంబద్ధంగా పిచ్చిగా మాట్లాడితే నవ్వితే ఒప్పుకున్నట్ట. ఇంకా కాన్స్పిరసీ థియరీ కూడా పెట్టారు కదా. A2గా కొమ్మినేని మీద పెట్టిన ప్రధానమైన అంశం ఏమంటే బిగ్ కాన్స్పిరసీ ఉంది, ఇదంతా పెద్ద కుట్ర ప్రకారం చేశారు అన్నది. దాని మీద ఏం సుప్రీంకోర్టు నవ్వాడు కాబట్టి కుట్రలో భాగం అంటే ఎట్లా అని మాత్రం వాళ్ళు అన్నారు. మిగతా దాని జోలికి వాళ్ళు పోలేదు. నవ్వడమే కుట్రలో భాగం అవుతుందో ఇవన్నీ ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగుతుంది. వాళ్ళు ఏం క్వాష్ చేయలేదు. గుర్తించాల్సింది ఏంటంటే ఓ జర్నలిస్టులుగా మీడియా వాళ్ళుగా మనం ఆయనకు రావడం మంచిది. ఎవరైనా కానీ మాట్లాడితే ఏం చేస్తారు, ఇట్లాంటివి ఉంటాయి. కానీ అసలు నీచుడు దుర్మార్గుడు అన్ని తిట్టాల్సిన అవసరం లేదు నిజానికి. మరి వాళ్ళు అలాగే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే అరెస్టులు చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇక ముందు కూడా మేము మిమ్మల్ని చేస్తామని బెదిరిస్తున్నారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు అని. నాకు ఒకటే ఆశ్చర్యం, సుప్రీంకోర్టు బెయిల్ వచ్చిన తర్వాత దాన్ని ఆయన విడుదల చేసి మళ్ళీ దాన్ని సాగనిస్తే పోతుంది. కానీ వీళ్ళేమో స్వయంగా హోంమంత్రి గారు ఇలా మాట్లాడటం, అటువైపున వాళ్ళేమో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాం. నా ఒక పరిశీలకుడుగా నన్ను చెప్పమంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళటం అంటే అనవసరంగా సమస్యను ఇంకా పెంచుకోవడమే. ఎందుకంటే ఏ వాదనలు ఎలా వస్తాయి, కొత్త వాదనలు ఏం తీసుకొస్తారు, కోర్టు ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది. మీరేం ఆంక్షలు పెట్టలేదని వాదించారనుకోండి, నేను ఇప్పుడు చదివి చెప్పింది చెప్తారు. మేము చాలా స్పష్టంగా చెప్పాం కదా, మీరు ఇట్లాంటివి చేయకూడదు, అలౌ చేయకూడదు. మరి మొదట తీర్పులో ఏమన్నారు, ఎవరో మాట్లాడితే సంబంధం ఏంటి అన్నారు. కానీ ఎవరూ మాట్లాడకుండా చూడండి అని దీంట్లో చెప్పారు. చూడండి అలో అన్నారు. కాబట్టి అవకాశం ఇవ్వద్దు, అనుమతించొద్దు అన్నారు. కాబట్టి చట్టం ఎప్పుడు కూడా చాలా పకడ్బందీగాను అన్ని వైపులా బిగించి చెప్తారండి. దాన్ని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చూస్తాము అనుకుంటే కుదరదు. అది ఇటు వైసీపీ వాళ్ళైనా అంటే ఆ పార్టీ వాళ్ళైనా వాళ్ళేమో ఎంతసేపటికి ఇది రాజకీయ సమస్యగా వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళ మీద దెబ్బతీయడానికి ఇది వైసీపీ టీడీపీ రాజకీయంగా దీన్ని చూడకండి. తప్పకుండా మీడియా కోణం, మహిళల కోణం కూడా చూడండి. అసలు మహిళల గురించి ఉదాహరణకు మొన్న మీకు నేను చెప్పాక వామపక్ష మహిళా సంఘాలు ఒక రౌండ్ టేబుల్ పెట్టాయి. అందులో అన్ని పార్టీలు మహిళల సమస్యలను మహిళలను కవచంగా వాడుకుంటున్నారనే మాట కూడా నేను మీకు చెప్పాను. ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ఒకటి పెట్టి ఇదే మాట్లాడుతున్నారు. ఏమన్నా విడుదల చేస్తున్నారా? లేదు కదా, ఇంకా సమయం పడుతుంది, సాయంత్రం అంటున్నారు. త్వరగా బయటికి రావాలని మనం కోరుకుందాం. ఇంకొంతమంది ఏమో ట్రోలర్స్ బయలుదేరి మీరు అట్టని మీరు ఇటని, అయ్యా మేము ఇటే ఉంటాం, మీరు అటున్నారు మీరు ఇటున్నారు అని తిట్టిపోయాల్సినటువంటి అవసరమేం లేదు. సమస్యను బట్టి జరిగిన పరిణామాలను బట్టి జరగకూడనివి జరిగితే ఏం చేయాలనేది ఒకటి. ఇక్కడ ఈ విధమైన అసభ్య భాషణం తప్పు.
దాని మీద చర్య పరిమితంగా చట్టబద్ధంగా కాకుండా అరెస్ట్ దాకా వెళ్ళారు. దాన్ని కోర్టు బెయిల్ ఇచ్చింది. ఏ1కి ఇవ్వలేదు కదా. ఇంకా ఉదాహరణకు ఏ1 తరఫున వీళ్ళు వాదించట్లేదు కూడా. అంటే ఎందుకైనా ఆ షోలో జరిగింది వాళ్ళు కూడా సమర్థించలేని అంశంగా ఉందని వాళ్ళు భావిస్తున్నారు. అటువంటిప్పుడు దానికి కొంచెం విచారం కూడా ఉండాలి కదా. సాంకేతికంగా నాకేం సంబంధం అన్నప్పటికీ అదే ఆ భాగం పక్కన పెట్టి, అంతే కదా, ఆయన చూసుకోవాలి. ఆ భాగం పక్కన పెట్టేసి ఎంతసేపటికి కూడా ఇంకా దిస్ ఏ వార్, వైసీపీ టీడీపీ వార్, దాంట్లో ఈయనకొక అన్నట్టుగా చూస్తే ఎలా కుదురుతుంది? యా.